డబ్బు లేక 7వ తరగతిలోనే స్కూల్ మానేయాల్సిన పరిస్థితి, సైకిల్ షాప్లో పంచలు వేస్తూ తన జీవితాన్ని గడిపిన వ్యక్తి ఈరోజు జీరో నుంచి కొన్ని కోట్ల రూపాయలు సంపాదించగలిగిన వ్యక్తి. స్కూల్ డ్రాప్ అవుట్ అంటే అది ఎప్పుడు జరిగింది? ఆ టైంలో నాకు ఫీజు కట్టే స్తోమత లేదు కాబట్టి మా ఫాదర్ దగ్గరే మా షాప్లోనే నేను పంచర్లు వేస్తూ. సో ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ చేసిన తర్వాత సివిల్స్కి వెళ్ళారా? 2010లోనే నేను జాబ్లోకి రావాలి. 2009లోనే తెలంగాణ యాజిటేషన్ స్టార్ట్ అయింది. సివిల్స్లో మీరు ఇంటర్వ్యూ స్టేజ్కి పోయినట్టు? అవును, ఇంటర్వ్యూ స్టేజ్కి వెళ్ళినాము. సివిల్ సర్వీసెస్ ఎంత ట్రిక్కీ ఉంటుంది అని అంటే, యూట్యూబ్ ఛానల్ వైపుకు ఎలా వచ్చారు? అంటే ఎవరిచ్చారు ఐడియా? నా అదృష్టం బాగుండి, యూట్యూబ్ ఛానల్ క్రియేటర్స్ అదృష్టం బాగుండి, అదే టైంలో ఏమైంది అని అంటే, ఓవరాల్గా ఒక 42-43 లక్షల మంది ఫాలోవర్స్ని సంపాదించుకోగలిగాను కేవలం ఇంగ్లీష్ మాత్రమే చెప్పి. అది కూడా ఇంగ్లీషు క్వాలిఫికేషన్ లేకుండా. క్వాలిఫైడ్ పర్సన్ క్వాలిఫికేషన్తో చెప్పినప్పుడు ఏమవుతుందని అంటే, అయితే మీరు ఇప్పుడు యూట్యూబ్లో ఆల్రెడీ సక్సెస్ అయ్యారు, కానీ యూట్యూబ్ ద్వారా మీరేమి అంటే ఎక్కువ సంపాదించలేదు. 1,50,000 మధ్యన రెవెన్యూ వచ్చేది. ప్రియాంక చోప్రా అన్ఫినిష్డ్ అనే పుస్తకం రిలీజ్ అయింది అదే టైంలో. వరల్డ్ వైడ్ గా టాప్ మోస్ట్ బెస్ట్ సెల్లింగ్ పుస్తకం ఏమో అన్ఫినిష్డ్ ఉంటే, అండ్ సెకండ్ మన పుస్తకం కనబడుతుంది. మీ మొదటి ₹1,00,00,000 ఎప్పుడు సంపాదించాలి? నేను మొదటి ₹1,00,00,000 ఆరు నెలల లోపలనే వచ్చినాయి నాకు. మరి మొదటి 5 కోట్లు? ఇక మొదటి 5 కోట్లు అనేది నేను లెక్క పెట్టలేదు సార్ ఎప్పుడు. ఇంకా ఫస్ట్ మీకు ఒక యూట్యూబ్ ఇన్కమ్, ఆ తర్వాత బుక్ ద్వారా ఇన్కమ్ స్టార్ట్ అయింది. అవును. సో ఇంకా ఏమున్నాయి అంటే, శోభన్ బాబు గారిది ఇంటర్వ్యూ చూసినట్టు గుర్తుంది. మనుషుల యొక్క జనాభా పెరుగుతుంది కానీ మనిషి నివసించే ఈ భూమి మాత్రం పెరగదు. సో భూమి మీద పెట్టుబడి పెట్టుకుంటే అది ఏ రోజుకైనా నిన్ను మోసం చేయదు, పెరుగుతుందని. జస్ట్ 5 yearsలోనే మొత్తం మీ లైఫ్ డ్రాస్టికల్గా చేంజ్ అయింది. 5 yearsలోనే ఆ ఐడియా ఆ రోజు నాకు వచ్చింది. ఏంటి ఈ 5 years జనాలకి ఇప్పుడు కావాలి, ఇప్పుడు చూసే వాళ్ళకి ఈ 5 years కావాలి, అదే మాకు కావాలి.